గిట్లనే కూర్చున్న లాస్ట్లో కూర్చుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముందన్న విషయం తెలిసింది. ఆ ఏముందన్న విషయాన్ని పట్టుకొని ఈరోజు ముందుకెళ్తే 44,000 చిల్లర తీసుకుంటున్నా. దాంతోపాటు టాటా నెక్సన్ 12 లక్షల కారు కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏముంది అనేది నేను తెలుసుకోకపోతే నేను ఎక్కడ ఉండేదాన్ని, ఇంట్లో బిల్డ్ చేసుకుంటూ ఉండేదాన్ని. అవునా కదా? ఏముందో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చినందుకే నాతో పాటు కొంతమంది జీవితాలు కూడా మార్చడానికి మనం ముందు అంత మంచి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. విష్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? ఆయన గుడ్ మార్నింగ్ అంటారు కదా, మరి ఎందుకు అంటారు? ఇప్పుడు మేల్కొని ఉండాలి. మనం పొద్దున పూట లేచినప్పుడు ఎట్లుంటాము, డే అంతా మీరు ఎక్కడ చూసినా, ఇప్పుడు వెస్టిజియన్స్ ఎక్కడ చూసినా కానీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటారు. అవునా కదా? ఎందుకు అని అంటే పొద్దున పూట లేచినప్పుడు ఎట్లా అయితే మనం ఉంటామో అదే అనేది డే అంతా మనకు ఉండాలి, హ్యాపీగా అనేది ఉండాలని చెప్పేసి గుడ్ మార్నింగ్ మనీ మీనింగ్. ఇంకా పదే పదే క్లాప్స్ కొడుతుంది. ఎందుకోసం? కొంతమందికి ఊకే క్లాప్స్ కొడుతురు, క్లాప్స్ కొడుతురు, క్లాప్స్ కొడుతురు అని కొత్త వాళ్ళకి అనిపిస్తుంది. క్లాప్స్ ఎందుకు కొడుతున్నారు? ఇక్కడ చేతి రేఖలు ఉన్నాయి కదా, గీతలు. ఈ చేతి రేఖలు మారి మన అదృష్టం మారి చేంజ్ కావాలి మన లైఫ్ అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ క్లాప్స్ ఇచ్చిన కొద్దీ మన చేతి వేలు రాపిడి జరగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం క్లాప్స్ కొడుతుంది. మనం ఏదో వట్టి కొడుతురు అనేది కాదు. క్లాప్స్ కొట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అనేది ఒకటి చిన్న కాన్సెప్ట్ తోటి క్లాప్స్ అనేది కొట్టించడం జరుగుతుంది. అది కూడా చిన్న చిన్న పాయింట్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. కొత్త వచ్చిన వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అందుకోసమని చెప్తున్నా. మైసెల్ఫ్ పావని రాజశేఖర్, నర్సింగపూర్, డైమండ్ డైరెక్టర్. ఫస్ట్ మంత్ వాడుకుంటూ వచ్చింది 209 రూపాయలు, హైయెస్ట్గా 60,504 రూపాయలు తీసుకోవడం జరిగింది. కంపెనీ ద్వారా థాయిలాండ్ ట్రిప్ వచ్చింది మా సార్. నేను బిజినెస్కి రాలేదు, మా సారే టేకప్ చేసి బిజినెస్ ముందుగా. ఫస్ట్ ఏంటంటే అసలు ఏం తెలియదు నాకు ఈ బిజినెస్ అనేది. మనం ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏంటంటే ఇక చెప్పాలంటే మట్టిలో పెరిగిన వాళ్ళం కదా. ఈ బిజినెస్ అనేసరికి ఏది కూడా అవేర్నెస్ లేదు. చెప్పడం కాదు, చదువుకున్న డిగ్రీ చేసిన కానీ బయట నాలెడ్జ్ ఈ దీనిలో ఉన్న సిస్టమ్ తెలియక టేకప్ చేయలేదు. నాకు స్కిన్ అలర్జీ వచ్చిన తర్వాత ఒక 2.5 years చాలా అంటే చాలా ఫేస్ చేసిన. నాకు బ్లడ్ వస్తుండే, దురద పెడితే చేతి నొప్పి వస్తుండే, అంత ఫేస్ చేసిన. సార్ చెప్పింది కదా ఇంతకుముందు, చెప్తే అస్సలే నమ్మలేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా కానీ నాకు అప్పటి మందమే సొల్యూషన్ ఉండే, వాడినంత మందమే రిలీఫ్ ఉండే. తర్వాత మా సార్ చెప్పేవాళ్ళు, చెప్తుండే వాడు అని అంటే అస్సలే వాడలేదు. నాకు అనిపించింది ఇన్ని హాస్పిటల్స్ తిరిగినా కదా, ఒక 1 month వాడితే నాకు రిజల్ట్ వచ్చింది అనుకో, ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్ళు అంటున్నావు కదా, ఖచ్చితంగా నువ్వు అర్థంగా నేను వెళ్తా, నాకు రిజల్ట్ రావాలి ఫస్ట్ అని చెప్పేసి వాడడం స్టార్ట్ చేసిన. 1 month వాడిన రెగ్యులర్గా. వాడిన తర్వాత మొత్తం నల్లబడిపోయింది, దురద అనేది లేకుండా పోయింది. నాకు అనిపించింది ఇన్ని రోజులు వాడితే రిజల్ట్ లేని ఇక్కడ వాడిన తర్వాత ఇంత మంచి రిజల్ట్ ఉంది, ఇంకా ఒక 3 months 4 months కంటిన్యూ చేస్తుంటాం, కంప్లీట్గా క్లియర్ అయితే బయటకు వెళ్ళిపోతాం అని చెప్పేసి వాడడం జరిగింది. దాని ద్వారా నాకు క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఉన్నామన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండలేదు, ఎప్పుడు బయటకు వెళ్దామా, ఎప్పుడు చెప్దామా. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మలయాళంలో ఒకరికి ప్రొడక్ట్ మొత్తం చెప్పిన, అన్నీ చెప్పిన, వాళ్ళకి ఏం అర్థమైందో కాలేదో తెలియదు కానీ ఇడిచిపెట్టి నాకు చెప్పిన ప్రాబ్లం గురించి, అంటే నాకు వచ్చిన రిజల్ట్ గురించి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి అదే ప్రాబ్లం ఉంది. ఆమె వెంటనే నాకు తీసుకొచ్చి ఇవ్వండి, నేను వాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనం వెళ్ళి చెప్పే వాళ్ళకు వాళ్ళకి ఏం అవసరం ఉంది, ఏం కావాలి అనేది
చెప్పాలి. ఏదో అంత సొల్లు చెప్తున్నవేనా అనుకోరి, ఏం కూడా రిజల్ట్ ఉండదు అక్కడ. ఎదుటి వ్యక్తులను చూసుకుంటూ వాళ్ళకి ఏం కావాలి అనేది మనం ఎక్స్ప్లెనేషన్